నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. కీళ్ళ నొప్పులు తగ్గడానికి పైపూతగా వాడే లేపం, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లేపం ఎలా తయారు చేసుకోవాలి, దానిలో వాడుకోవాల్సిన మూలికలు ఏంటి, దాన్ని ఎలా వేసుకోవాలి, అలాగే అసలు ఈ కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అనే దాన్ని మనం ముందుగా చెప్పుకొని ఆ తర్వాత మనం దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి దాని గురించి చర్చించుకుందాం. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అధికంగా బాధపడుతున్న సమస్యల్లో కీళ్ళ నొప్పులు ఒకటి. అంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులు, ఇలాంటివి చాలా ఎక్కువ మంది ఈ మోకాళ్ళ నొప్పులతో, మెడ నొప్పి, నడుము నొప్పితో కూడా కొంత ఏదో విధంగా సర్దుకోవచ్చు, తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ ఈ మోకాళ్ళ నొప్పులతో నడవాలన్నా, ముఖ్యంగా రోజు మనం బాత్రూమ్కి వెళ్ళాలి, దీనిలో కూర్చోవాలంటే చాలా సమస్య. ఈ వెస్ట్రన్ టాయిలెట్లు వచ్చినా కూడా కూర్చోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మోకాళ్ళ నొప్పులకు మనం ఎలా చికిత్స చేసుకోవాలి, దానిలో మనకుండే మూలికలేంటి, ద్రవ్యాలేంటి, అసలు ఇది ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం. సాధారణంగా డీజనరేటివ్ చేంజెస్ అంటే వయసు రీత్యా, మన శరీర బరువు రీత్యా, లేకపోతే మన ఆహార లోపం రీత్యా, ఈ 3 రకాల కారణాలతోనే మనకు సాధారణంగా ఈ యొక్క కీళ్ళల్లో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న కార్టిలేజ్ కానీ డ్రై అయిపోవడం వల్ల ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. మరి దీన్ని ఎలా చికిత్స చేసుకోవాలి, ఈ చికిత్స విషయాన్ని ఎక్కువగా చర్చిద్దాం. చికిత్సలో చాలామంది ఏం చేస్తున్నారంటే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. అంటే తాత్కాలికంగా తగ్గగానే తన పని ఏదో చేసుకొని పోతుంటారు, మళ్ళీ కొన్ని రోజులకు వస్తుంటుంది. ఇక 45-50 ఏళ్ళు దాటిన తర్వాత ఇది చాలా విపరీతంగా బాధ పెడుతుంటుంది. కొంతమందికి అయితే అసలు నడవడానికి చాలా ఇబ్బంది, అసలు ఎక్కువగా ఈ నొప్పులతోనే వాళ్ళు పని చేసుకోలేకపోతుంటారు. సరే, ఈ సమస్య ఎదురైంది మీకు, మీరు పరిష్కారం ఏం చేశారు, దానికోసం ఏం కృషి చేశారు? మీరు ఏమీ కృషి చేసి ఉండరు. ఎందుకంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం, తగ్గిందంటే మళ్ళీ పని చేసుకోవడం, తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ అదే పని, కొన్ని రోజులకు అవి పని చేయవు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకోటి ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఇక సైడ్ ఎఫెక్ట్స్ చాలా, చెప్పాలంటే కిడ్నీలు పాడవుతున్నాయని చాలామంది, ఇతర సమస్యలు, ఇక మజిల్లో సమస్యలు, బోన్లో సమస్యలు, కంటి చూపు మీద ఎఫెక్టు, శరీరం లావెక్కిపోవడం. కొంతమంది సన్నగా ఉండేవాళ్ళు ఈ పెయిన్ కిల్లర్స్ కొంతకాలం వాడిన తర్వాత బాగా బరువు కూడా పెరిగిపోతుంటారు. ఇలా ఈ రకరకాల చికిత్సలతో రకరకాల సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కొంతమందికి ఈ మోకాళ్లకు ఇంజెక్షన్స్ వేయడం లాంటివి కూడా చేస్తున్నారు. మరి వాళ్ళకు కూడా అది తాత్కాలికంగానే పనిచేస్తుంది. ఎందుకంటే ఏ ఇంజెక్షన్ అయినా, ఏ మందైనా కూడా అది తాత్కాలికమే. ఎందుకంటే దానిలో ఉన్న పెయిన్ మేనేజ్మెంట్, అంటే పెయిన్ కిల్ చేయగలిగే ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో దానికి ఒక లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ సాధారణంగా వచ్చేస్తుంది. అందుకని మీరు ఈ కీళ్ళల్లో ఉండే కార్టిలేజ్ కానీ, లేకపోతే సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ మనకు పటిష్టంగా ఉండడానికి కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవి పాటించకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈ తాత్కాలిక ఉపశమనాలకు ఎప్పుడైతే మీరు వెళ్తారో తర్వాత మీరు జీవితంలో కోలుకోవడం కష్టం, జీవితంలో తగ్గించుకోవడం కష్టం. దీనిలో ఒక ఉన్న మహత్తర అవకాశం ఏంటంటే ఒక్క ఆయుర్వేదమే. ఆయుర్వేదంలో చాలా రకాల ద్రవ్యాలన్నీ కూడా మనం ఆహారంగా ఉపయోగించుకోగలిగేవి. వాటిని మనం నిత్యం వాడుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఏంటంటే అతి బరువు కలిగి ఉన్నారనుకోండి, మీకు ఎంత బాగు చేసినా ఈ అతి బరువు అనేది మళ్ళీ తీసుకొచ్చి మీ సమస్యను పునరావృతం చేస్తుంటుంది. ఎందుకంటే మీ బరువును మోయగలిగే శక్తి ఆ మోకాళ్ళకు ఉండండు. కాబట్టి మీరు కొన్ని ఏదైనా చికిత్సలు చేసుకుంటే మీరు వెంటనే తగ్గిపోవాలని కాకుండా ఒక నిరంతరంగా దానికి కావాల్సిన న్యూట్రిషన్ని అందిస్తూ, అంటే మీరు మంచి ఆహారం తీసుకుంటూ బరువు పెరగకుండా బరువు తగ్గే కార్యక్రమాలు చేసి బరువును తగ్గించుకొని, తర్వాత మీ వయసు రీత్యా వచ్చినా సరే, ఆహార రీత్యా వచ్చినా, మీ యొక్క ఇతర అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఇతర మందుల వల్ల వచ్చినా కానీ, కొన్ని రకాల చికిత్సలు మనకు ఎంతకాలం ఎలాంటివి చేసినా, ఎన్ని చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి వాటిలో ఈ లేపాలు ఒకటి. ఆయుర్వేదంలో చాలా రకాల లేపాలు చెప్పారండి. ఈ లేపాలలో మీకు ఇప్పుడు చెప్పేది ఒక మహారసనాది లేపం అనగలిగే కొన్ని మూలికలతో తయారు చేసిన ఒక చూర్ణము.
దాన్ని మీరు ప్యాక్ లాగా అంటే లేపంలాగా క్రీమ్ లాగా తయారు చేసుకొని ప్యాక్ లాగా వేసుకొని పైన గుడ్డ కట్టేసి మీరు రాత్రి వదిలేసేయచ్చు, పడుకోవచ్చు కూడాను. తర్వాత ఉదయం విప్పేసిందును పూర్తిగా కడిగేసుకోవచ్చు. ఇలా మీరు నిత్యం చేస్తుంటే చాలా బాగా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఒకరోజు 2 రోజులు చేయడం కాదండి. ఎలాగూ వయసు మళ్ళిన వాళ్ళకే ఈ సమస్య ఉంటుంది. ఈ వయసు మళ్ళిన వాళ్ళు ఎలాగూ బయట తిరగరు. ఇంకోటి ఏంటంటే కొంతమందికి కొంచెం బాగోగానే మళ్ళీ చాలా తిరిగేయాలనుకుంటారు. ఇదొక పెద్ద సమస్య. ఒకటేంటంటే ఇక్కడ ఫిజికల్గా డ్యామేజ్ అయినవి అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి కానీ లేకపోతే మీరు ఏదైనా పడిపోయి ఈ ప్రధానంగా మనకు లోపల లిగమెంట్స్ కట్ అయిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి తగ్గవండి. మిగిలిన డీజనరేటివ్ చేంజెస్ అంటే మన శరీరం లోపాల వల్ల అంటే ఆహార లోపం కావచ్చు, మీ యొక్క శారీరక శ్రమ లోపం కావచ్చు, ఎక్సర్సైజ్ లేకపోవచ్చు, ఇలాంటి దేని ద్వారా మీకు స్వయంగా డెవలప్ అయ్యే ఏ మోకాళ్ళ నొప్పులైనా కూడా ఈ లేపాన్ని వాడుకోవడం ద్వారా చాలా బాగా తగ్గించుకోవచ్చు. దీనిలో మనకు ప్రధానంగా వాడే ద్రవ్యాల్లో మహారాసన అంటే దుంపరాష్ట్రము అంటారు. దాని అంటే దీంట్లో సుమారు ఒక 20 రకాల మూలికలను మనం వాడుకుంటున్నామండి. 21వ రకం అయితే మనకు సిలికాన్ మడ్ అంటే ఈ 20 రకాల మూలికలకు ఆ మడ్ కలిపి మొత్తం దాన్ని ఒక ప్యాక్ లాగా తయారు చేసుకోవడం. ఈ 20 రకాల మూలికల్లో కూడా ప్రధానమైనది మహారాసన అంటే దుంప రాష్ట్రము రాసన అంటారు. దానిని మనం తీసుకుంటున్నాం. తర్వాత ఆముదాలండి, అది ఒకటి. మూడవది ఎవ్వలు అంటారు. ఇవన్నీ మీకు ఫోటోల రూపంలో చూపిస్తున్నాను. చూడండి, ప్రధానంగా చూడండి, ఎవ్వలు ఇలా ఉంటాయి. ఇవి గోధుమల్లాగానే ఉంటాయి. మనము దీన్ని ఈ వాడుకునే ద్రవ్యాలలో 25% దీన్నే వాడుకోవాలి. అంటే ఈ ఎవ్వలు మనకు బాగా పటిష్టంగా పట్టుగా దొరకడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇవి డైరెక్ట్గా మార్కెట్లో దొరుకుతాయి కూడాను. మీరు ఎవ్వల్ని పొట్టుతో సహా తీసుకోవాలి. దీంతో ఎవ్వ బియ్యం తీసుకోకండి, ఎవ్వ బియ్యం కూడా దొరుకుతుంది, కానీ ఎవ్వలను తీసుకోండి. ఇంకా మహారాసన అంటే అది మీకు ఇక్కడ చూపించలేం కాబట్టి దాని యొక్క చూర్ణాలను అన్నీ కలిపిండి తయారు చేసినాను. చూడండి, మనకు ఆముదాలలో డైరెక్ట్గా ఈ ఆముదాలనే తీసుకోవచ్చు. దీంట్లో చూడండి, ఇక్కడే 3 రకాలు ఉన్నాయి. ఇవి పెద్ద ఆముదాలు, మనకు హైబ్రిడ్ రకం. చూడండి ఇవి ఎలా ఉన్నాయి. దీని తర్వాత మనకు మధ్య రకంగా ఇవి ఉంటుంది. ఇది సాధారణంగా పండేది, మనకు నూనె కూడా బాగా వస్తుంది. ఆముదం నూనెని వాడతారు. ఈ కీళ్ళ నొప్పుల్లో కూడా ఆముదం చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆమవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చాలా బాగా పనిచేస్తుంది. అది వాడుకునే విధాన్ని వేరే వాటిలో చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చిట్టి ఆముదాలు అంటారు వీటిని. ఈ ఆముదాల్లోని వీటికి తైలాలకు మంచి గుణం ఉంది. వీటిలో ఈ మూలికల యొక్క వివిధ రకాలైన ఆముదాలకు వివిధ రకాల గుణాలు ఉన్నాయి. ఈ చిట్టి ఆముదాలు ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ దీంట్లో ఔషధ విలువలు కూడా చాలా ఎక్కువ. మరి ఇలాంటి వాటిలో మీకు ఏది అందుబాటులో దొరికితే అది తీసుకోవచ్చు. తర్వాత ఈ మూలికలు మీకు ఇంకా చాలా ఉన్నాయండి. 20 రకాల మూలికలు అన్నీ పూర్తిగా చూపెట్టలేం కాబట్టి వీటన్నిటితో కలిపి తయారు చేసిన చూర్ణం మహారాసనాది చూర్ణం, దీనిని ఇప్పుడు మీకు ఔషధంగా కలుపుకోవడానికి ఉపయోగిస్తాము. దీనిలో ఈ మహారాసనాది చూర్ణాన్ని మీరు తయారు చేసుకొని దీనితో పాటు మీకు ప్యాక్ లాగా పటిష్టంగా ఉండి మీ యొక్క నొప్పులు తగ్గించగలిగే గుణము, అలాగే ఆ లోపల మీ యొక్క కణజాలం పలుచబడిపోవడం కానీ లేకపోతే అది వేలాడేటట్టు మెత్తబడిపోయి ఉండడం కానీ అలాంటివి ఉన్నప్పుడు దానికి ఒక ఫిట్నెస్ పటిష్టం టిష్యూ లూజ్ అయిపోతే టిష్యూ అది మన గోనె సంచిలాగా తయారైపోయింది అనుకోండి, దానిలో మనకు నొప్పి లేకుండా చేయగలిగే గుణం కానీ లేకపోతే మనల్ని శరీరాన్ని పటిష్టంగా పట్టి ఉంచే గుణం కానీ తగ్గిపోతుంది. అందుకని అలాంటి వాటిలో మనకు సిలికాన్ మడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ సిలికాన్ మడ్ ప్రధానంగా ఇక్కడ చూపిస్తున్నాము. ఇది చూడండి, ఇది సిలికాన్ మడ్ అంటారు. మనకు ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఈ సిలికాన్ మడ్ను కానీ ఈ మహారాష్ట్ర చూర్ణం కానీ ఈ రెండింటిని మీరు సమానంగా తీసుకోవాలి. ఈ సమానంగా తీసుకొని దీనికి నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేయాలి. చూడండి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 2 చెంచాలు ఈ మహారాష్ట్ర చూర్ణాన్ని కల్వంలోకి వేస్తున్నాను. ఇది అలాగే ఈ సిలికాన్ మడ్ ఇది ఒక 2 చెంచాలు వేసుకొని దీనికి కొద్దిగా వేడి నీరు పోసుకోవాలండి.
ఇది వేడి నీళ్ళు చూడండి పోసి మీకు కలుపుతున్నాను. ఇది లేపం మనం తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా దీంతో ఇంకొక అవకాశం ఏంటంటే మనం మూసాంబరం దొరికితే మూసాంబరం కలుపుకోవచ్చు, లేదా కలబంద జెల్ దొరికినా కూడా కలుపుకోవచ్చు అండి. కానీ అంత క్వాంటిటీ మీరు తీయలేరు కాబట్టి వాటర్నే కలుపుకోండి చాలు. దీన్ని ప్యాక్ లాగా మీరు వేసుకోవాలన్నమాట. దీన్ని ముందైతే బాగా మర్దన చేయాలి, అంటే బాగా కలపాలి. అది మెత్తగా ఒక కాటుకలాగా అయ్యేటట్టు చేసుకోగలిగితే మీకు అది చాలా బాగా పనిచేస్తుంది. ఈ సిలికాన్ మట్టి కూడా చాలా మెత్తగా ఉంటుంది. మనకు ఇది మట్టిలా కూడా కాదు, ఇది ఒక కొన్ని మూలికల చూర్ణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, బట్ కొద్దిగా మట్టి గుణం కనపడుతుంది. ఇది మడ్ అనమాట. ఇది మనకు ఒక రకమైన మట్టి. చూడండి ఇంత మెత్తగా మీరు నీళ్లు కొద్దిగా పోసుకొని దీన్ని మెత్తగా నూరుకోండి. ఈ పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని మనము ఎక్కడ మీకు నొప్పులు ఉందో, నడుము నొప్పి ఉంటే నడుముకు, మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళకు, మొత్తం పైన అంటే తొడల వైపు దాకా, కొంచెం కింది వైపు, రెండు వైపులు మొత్తం చుట్టూ బాగా ప్యాక్ లాగా రాసేసేయాలండి. చూడండి ఇలా చేసి దీన్ని ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పి ఉందనుకోండి, నేను ఇక్కడ చూపెడతాను మీకు. దీనికి ఇక్కడ చేతిలో నాకు ఇక్కడ నొప్పి ఉంది. దీనికి నేను ఇప్పుడు మొత్తానికి కలిపి రాసేసుకుంటాను. ఎలా రాసుకుంటానంటే చూడండి, ఇలా మొత్తం ప్యాక్ లాగా వేసేసి చూడండి ఇలా దీన్ని చూడండి ఇట్లా మందంగా వేయాలండి. క్రీమ్ కూడా ఇలా ఉండాలి, ఇలా క్రీమ్ లాగా ఉండాలి. ఇలా మందంగా ప్యాక్ తయారు చేయాలి. అని మీరు పలుచగా నీళ్ళు ఎక్కువ పోయొద్దు, జాగ్రత్తగా నూరుకుంటూ దాన్ని ఇట్లా చేస్తున్నట్లయితే మర్దనం గుణవర్ధనం, ఇలా మర్దనం చేస్తున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇలా లేపం ఇలా మీరు ఇది ఒక పౌడర్ని తయారు చేసి ఇంట్లో పెట్టేసుకొని రోజు వేసుకొని దీనికి ఒక గుడ్డ ఏదైనా కాటన్ క్లాత్ని కట్ చేసి చుట్టేసి పడుకోవచ్చు. లేదా మీరు ఇంట్లో ఉన్నట్లయితే పగలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎండలో కూర్చున్నట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది. ఈ ఎండలో మొత్తం అంతా దీంట్లో ఉన్న నీరంతా ఆవిరైపోయి ఎండిపోయి పీసెస్ అయిపోయి ఆ పీసెస్సే రాలిపోతుంటుంది. అలా కనీసం రోజుకు 1 గంట సేపు అయినా మీరు వేసుకొని, ఇంట్లో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ తిరిగే అవకాశం లేకుండా ఉంటుంది, కర్ర పట్టుకొని తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది అలాగని పెద్దవాళ్ళనే కాదు చిన్నవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కొంచెం వయసు ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ కూర్చొని ఉండడం వల్ల వాళ్ళకి శరీరం బాగా బరువెక్కిపోయి శరీరం దాన్ని ఏమంటారు వేలాడేటట్టు లూజ్ శరీరం అయిపోయి ఈ తొడల దగ్గరంతా మొత్తం అంతా ఇట్లా వేలాడుతున్నట్టు ఉంటుందండి. ఈ మోకాళ్ళకు వెనకాల మొత్తం అంతాను ఆ తొడ భాగంలో కూడా నొప్పులు వచ్చేస్తుంటుంది. మీకు ఒకవేళ తొడల్లో నొప్పున్నా, కాళ్ళలో కింద పిక్కల్లో నొప్పున్నా, పాదాల నొప్పున్నా, ఎక్కడైనా సరే దీన్ని ప్యాక్ లాగా వేసుకోవచ్చండి. ఇంకొకటి ఏంటంటే ఇది మా దగ్గరకు వచ్చే వాళ్ళకు మేము తయారు చేసి పెట్టుకొని ఇలా వాళ్ళకు ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి ఇచ్చి మీరు ఇది ఇంట్లో ఇలా చేసుకోండి చెప్పని ఇచ్చి పంపుతుంటాం. ఇది మహా అంటే ఈ మొత్తము చూర్ణం యొక్క కాస్ట్ కలిపిండేదంతాను కిలో 400-500 రూపాయలు దొరుకుతుందన్నమాట. కాబట్టి దీన్ని మీరు ఇంట్లో మీరు రోజు వేసుకోవచ్చు. 1 కిలో పౌడర్ కనుక మీరు తయారు చేసుకున్నట్లయితే కనీసం 10 రోజుల నుంచి 15 రోజుల దాకా వస్తుంది. మీరు అలా ఒక 2 కిలోలు మీరు పెట్టుకున్నారనుకోండి తయారు చేసి, 1 నెల రోజుల పాటు వేసుకోవచ్చు. రోజు వేసుకోవడం ద్వారా మీకు నొప్పి చాలా బాగా తగ్గిస్తుంది. మీకు పటిష్టంగా గట్టిగా తయారవగలుగుతుంది. మోకాళ్ళలో పట్టు పెరుగుతుంది. నేను ఇందాక చెప్పడంలో ఒక పదం పట్టు కోల్పోవడం అనమాట. ఆ మోకాళ్ళలో ఆ టిష్యూస్ స్ట్రెంత్ లేక పట్టు కోల్పోయి జారి పడిపోతున్నట్టు, తూలి పడిపోతున్నట్టు, సపోర్ట్ చేయలేకపోతుంటుంది. అలాంటి సందర్భంలో ఇలా ఈ ప్యాక్ చేయడం వల్ల మీకు ఆ టిష్యూస్లో ఉన్న నీరంతాను డ్రై అయిపోయి మీకు మంచి పట్టు వస్తుంది. ఇంకోటి ఏంటంటే కార్టిలేజ్ లాంటిది కూడా మీకు మెత్తపడడానికి, అది ఎందుకంటే డ్రై అయిపోతుంది కాబట్టి ఇలా ప్యాక్ వేయడం ద్వారా మీకు టిష్యూలో ఉండే నీరు పోతుంది, కానీ కార్టిలేజ్ని మెత్తగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటూ మనం కొంచెం మంచి ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు పాటించడం, నీటిని బాగా తాగడం, మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా మనకు లోపల తగ్గిపోయిన ఫ్లూయిడ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
అంత మంచి అవకాశాలు అంటే నేను ఇది ఒక్క ఎపిసోడ్లో మొత్తం మీ రోగం మోకాళ్ళ లోపల అన్నీ తగ్గించేసేటట్టు చెప్పడానికి సాధ్యపడదు. కేవలం ప్యాక్ ఎలా వేసుకోవాలి అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా ఆహార ధర్మాలు, ఆరోగ్య ధర్మాలు, మిగతా లోపలికి వాడాల్సినవి మీరు ఇతర ఎపిసోడ్లో చూడండి. మీకు ఇంతకుముందే చాలా ఎపిసోడ్లు చెప్పినాం, దానిలో చూసుకోవచ్చు. అంటే చాలామంది కేవలం నొప్పుల తైలాలు మాత్రమే రాసుకొని నొప్పి తగ్గట్లేదు అంటారు. కొన్ని తాత్కాలికంగా నొప్పులు తగ్గించే ఆయిల్స్ ఉంటాయి, వాటిని వాడుకుంటూ ఈ ఆయిల్తో ప్రయోజనం లేదండి అంటుంటారు. ఎందుకంటే నొప్పి సరిగా తగ్గనప్పుడు ఈ ఆయిల్తో ప్రయోజనం లేదు, నాకు బాగా పనిచేయలేదు అనుకుంటారు. కానీ మీ శరీరంలో ఉండే లోపాన్ని మీరు సరిచేయకుండా ఎంతసేపు మీకు అక్కడ రిజల్ట్ రాలేదంటే ఆ తప్పును ఆయిల్ మీదనో, ప్యాక్ మీదనో, మీరు వేసుకునే మందుల మీదనో నెట్టేస్తే మీకు రోగం ఎలా తగ్గుతుంది? నిజంగా మీకు ఈ సమస్య తగ్గాలనుకున్నప్పుడు మీరు నిత్యం వండుకోవడానికి, తినడానికి ఎలా కృషి చేస్తారో అలాగే మీ శరీరాన్ని ఆరోగ్యకరంగా కాపాడుకోవడానికి కూడా ఇలాంటి వాటిని తయారు చేసుకుని ఉపయోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందొచ్చండి. మంచి ఆరోగ్యవంతులుగా నొప్పులు లేకుండా జీవించవచ్చు. నమస్కారం.